హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ఇంకొక కొత్త రకం జొన్న రొట్టె అయితే చూపిస్తానండి. ఇవాళ చేసుకునే జొన్న రొట్టెలో అయితే నార్మల్గా జొన్న పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అడిషనల్గా ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా జొన్న రొట్టె చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని చిటపటలాడనిచ్చి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ఇలా లైట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఉడికించుకున్న అలసందలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని కిందికి దించేసుకోండి. తర్వాత అన్నింటినీ పూర్తిగా చల్లారనిచ్చి ఇప్పుడు అందులోకి 1 కప్పు జొన్నపిండి వేసుకోవాలి. ఇంత కప్పుతో జొన్నపిండి తీసుకున్నారంటే 4 రొట్టెలు అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకొని అంత బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళు మాత్రం ఒకటేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. జొన్న పిండిని కలుపుకోవడం చాలా ఈజీ అండి. కలుపుకునేటప్పుడు చేతికి కూడా అంటుకోదనమాట. ఇలా మొత్తం అయితే ముద్దలాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఇలా మీడియంగా కలిపేసుకోండి. మనకు రొట్టె ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోండి. తీసుకునే ముద్దలు మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో తీసేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొట్టెలాగా ఒత్తుకోవడం కోసం బటర్ పేపర్ అయితే ఒకటి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే కనుక కాటన్ది ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా నీళ్ళల్లో పిండేసి ఆ తర్వాత దానిపైన రొట్టె చేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే కనుక లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకున్న పిండి ముద్దను దానిపైన పెట్టేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో ఒత్తుకుంటూ వచ్చారంటే రౌండ్గా పల్చగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకున్న తర్వాత రొట్టెకు అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. రొట్టె చక్కగా కాలుతుందనమాట. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనంని బాగా వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మొత్తానికి అప్లై చేసుకొని ఆ తర్వాత మనం చేసుకున్న రొట్టెని బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి ఇలా పెనం పైన రివర్స్ వేసుకోవాలి. పైనుండే బటర్ పేపర్ తీసేసి లో ఫ్లేమ్లో కాసేపు కాలనివ్వండి. అలాగే పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే హై ప్రోటీన్ హై ఫైబర్ ఉండే జొన్న రొట్టె అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కర్రీ కూడా అవసరం లేదనమాట, ఒట్టిదే తినేసేయచ్చు. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా రొట్టెల్లాగా చేసేసుకోవడమే. చూసారు కదండి, రొట్టెలు ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉండే వాళ్ళకి ఇలా రొట్టెలు రోజు చేసినా కూడా బోర్ కొట్టకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.